సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని వేద మంత్రాలు వల్లించారు. దాని సారాంశం ఏంటంటే, అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులో పిశాచాలో కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో, వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు, బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు, మాకు మావత్తు ఇచ్చాడు. ఆయన అంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకొస్తున్న వారిని, అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు? లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారో తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా మీ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారుడు కదా, అప్పుడు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలని నేను ప్రశ్నించినందుకు 2020 సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అంటే అప్పుడు ఉండి కాదు, నరసాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు, వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడాల. వారి వ్యక్తిత్వం, వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెడతాం అంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోశారు. అవి కూడా డైరెక్ట్గా టీవీల్లో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా,
సరే ఏదో డైరెక్ట్గా మనల్ని టచ్ చేయలేక ఏదో పిల్లాశాలు వేసారులే పిల్ల వెధవులు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎండ్ రిజల్ట్ చూశారు కదా, ఏమైంది? ప్యాక్ చేసి పంపించాం కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడా, ఏంట్రా మీరు ఇలా చేస్తారా అని. సో సరే, అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పనిని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాన్ని ఆ కృష్ణరాజుని. నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే వీళ్ళంతా క్రాసు. ఇంకా దాన్ని పూర్తిగా విశదీకరిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసనే. జగన్మోహన్ రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే. అంతా ఒకటే కాంపౌండ్, ఒరిజినల్ కాంపౌండ్ ఒకటే. సో జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరమే ఉంది. మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడైతే మరి ఆ రాక్షసుడి పక్కనే కూతవేడి దూరంలో నేను నివసిస్తున్నా. ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడెక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా అదేదో ఆ గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారే ఉన్న కిన్నెరులో, కింపురుషులో, స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకిలాగా కామెంట్ చేసే మనస్తత్వం నాకు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కల్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగు, ఆ పేపర్ కట్టింగు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరికి కూడా కాపీలు ఇస్తా. సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను.
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు.